వెళ్తా అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చినందుకు ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. మా అక్క అందరికీ పడుకోవడానికి బట్టలు వేస్తూ ఉండింది. సో ఇంటికి వెళ్తా అని చెప్పి మళ్ళీ వచ్చింది ఏంటి ఇది అన్నట్టుగా మా బావ ఒక లుక్ ఇచ్చాడు. వాటర్ ఫాల్స్ చూపించడానికి తీసుకెళ్ళిండు మా అన్న. ఆ వాటర్ ఫాల్స్ ఇంకోలా ఉన్నాయి. సో చూసి మీరు షాక్ అయిపోతారు. అలాగే ఇస్కాన్ టెంపుల్ లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. శ్రీకృష్ణుడు రాధ ఎంత ముద్దుగా ఉన్నారు, 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. ఈ టెంపుల్లో ఉన్న పెయింటింగ్ 3D పెయింటింగ్ ఏమంటారు దీన్ని, నాకు బాగా అంటే బాగా నచ్చింది. మా తేజు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో రేపే తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ అడ్వాన్స్గాను. ఓకేనా? సో ఈరోజు వీడియో అనేది అప్లోడ్ లేట్గా అవుద్ది, ఎందుకంటే ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉందనమాట. సో చిన్నప్పుడు ఇలాంటి రోడ్డు పై నుంచి డాడీతో వెళ్తే భలే థ్రిల్గా ఉండేది. ఓ అని గట్టిగా కొడదాం అనమాట. సో ఇప్పుడు నేను అట్లాగే అరిచాను. నిన్నటి వీడియోకి సెకండ్ పార్ట్ అన్నమాట ఇది. సో చూడండి, రోడ్ భలే ఉంటుంది. కొన్ని ట్రైన్స్ కూడా ఇలాంటి రోడ్లు ఉంటాయి. మస్తు అంటే ఇలాంటి పట్టాలు ఉంటాయి, చాలా బాగా అనిపిస్తాయి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్లనే పోతుండే నాకు టెంపుల్ రన్ గేమ్ ఆడిన ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మా అన్న నీకు వాటర్ ఫాల్ చూపిస్తా పాచెలే, మస్తు నీళ్ళు ఉన్నాయి కావచ్చు అన్నాడు. టడా, ఈ వాటర్ ఫాల్స్ మస్తు నీళ్ళు పొంగి పొరులుతున్నాయి. మేమేడా కొట్టుకుపోతాను భయం అయింది మా అన్నకు. నీ మొహం వలే ఉందన్న వాటర్ ఫాల్ అని చెప్తే నాకేమేరు కానీ నీళ్ళు ఉన్నాయి అనుకున్నా అన్నాడు. ఉన్నాయి, ఎందుకు లేవు నీళ్ళు, చెంబులో పట్టుకుపోయి నీళ్ళు ఉన్నాయి. సో ఇది వాటర్ ఫాల్. చాలనిపించి అండ్ రోడ్ సైడ్ కదా, లారీలు అవన్నీ అసలు ఆగవు. సో వచ్చేస్తాం. ఇక నేను నా స్పెడ్స్ నెత్తికి ఎండ కొడుతుందని ఇది చున్నీ కట్టుకున్నాను. తర్వాత స్పెడ్స్ అట్లా పెట్టేసుకున్నాను. 2 కలిపి సెట్ అయిపోయినాయి, అలాగే ఉంచుకున్నాను. ప్రకృతి ఒడిలో మీ అందరి కళ్ళకి బాగుంటుంది. గ్రీనరీ బాగా చూడండి, అసలు ఎంత బాగుంటుంది. నాకు ఈ కార్ అంటే శేఖర్ కార్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ నేను కూడా. ఎందుకంటే మనకి కార్లు అంటే పెద్దగా ఇచ్చి ఉండవు. ఇట్లా పక్క నుంచి బస్సు పోయిందంటే యముడు మన పక్కన హాయ్ చెప్పిపోయినట్టే అనిపిస్తుంది కదా. బస్సులు కానీ లారీలు కానీ చాలా దారుణంగా అనిపిస్తాయి, పక్కన సుప్పని వెళ్ళిపోతాయి. మళ్ళీ మా శేఖర్ బండి నడిపినప్పుడు నాకు కొంచెం భయం అవుతుంది. అదే మా అన్న పడి నాకు భయం కాదు, కానీ మా అన్న చూసుకోడు, జుప్ప పోతాడు. అన్న మా ఆయనకు నేను ఒక్కదాన్ని పెళ్ళన్నాను చూసుకొని నడుపు అని నేను చెప్తా ఉంటాను అనమాట. సో ఇది మెట్రో పిల్లర్. పూణేలో అంటే మనం హడప్సర్ ఏరియాలో ఇంకా మెట్రో అవ్వలేదు. సో ఇది ఇస్కాన్ టెంపుల్ కోండవాలో ఉంటుంది. ఈ టెంపుల్ గురించి రీసెంట్గా పాలకి రోజు మా వదిన అనింది, ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది, ఎప్పటి నుంచో ఉంది, బట్ మనం ఫస్ట్ టైం చూస్తాం. ఇక్కడ మన ఫోన్ మారిపోయింది. ఈ షూట్స్ అని కొంచెం క్లారిటీ తక్కువ ఉంటే మా అన్నయ్య ఫోన్లో తీసిన షార్ట్స్ అనమాట. సో టెంపుల్ చూస్తున్నైతే భలే అనిపించింది. అంటే బేసికల్ నాకు ఇలాంటి టెంపుల్ ఇట్లా మన బిల్డింగ్ లెక్కున్న టెంపుల్, సాయిబాబా కూడా ఎట్లుంటుంది అలాంటి టెంపుల్ కానీ ఇలాంటి టెంపుల్ కానీ చూస్తే టెంపుల్ని చూసిన ఫీలింగ్ రాదు నాకు. మన వేములవాడలో ఉన్నట్టు నేను మనం చూసిన శివుడి గుడి, ఒక రాయిలో చెక్కి ఉంటుంది చూడండి గుడి, అలాంటి గుడి వెళ్తే నిజంగా టెంపుల్ నిజంగా దేవుడు ఇందులో ఉన్నాడు అన్న ఫీల్ లోపల వచ్చేస్తుంది. సో ఇస్కాన్ టెంపుల్లో ఎంట్రీ పోగానే మనకి పెద్ద రోజ్ తోట ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఎంత బాగుంది తెలుసా, ఇట్లా రౌండ్గా పెట్టినారు, చాలా బాగుంది. ఇక్కడ బోల్డ్ అని ఫోటోలు దిగినాం. మా అన్నయ్య ఫోన్ సెట్టింగ్స్ అన్నీ మార్చాను, అయినా లాస్ట్కి ఈ క్లారిటీ వరకు తెప్పించగలిగా అనమాట. తర్వాత నా ముఖం అయితే ఇంత దెబ్బలేక జూమ్లో కనిపిస్తుంది. ప్లీజ్ ఏం అనుకోకుర్రి, సరేనా? అనుకున్నా ఏం చేయలేను, కామెంట్లో పెట్టేసి లప్పగా అనిపిస్తుంది కదా నా ముఖం. తర్వాత చలో టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము. మనం చుట్టూ తిరిగి లోపలికి రావాలన్నమాట. చాలామంది ఉన్నారు గుళ్ళో. ఆ రోజు నేను ఒక అమ్మాయిని చూస్తాను. ఇది కృష్ణుడు టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అని ఎందుకు అంటారండి అంటే నాకు తెలియదు దాని గురించి నేను ఫ్రాంక్గా చెప్పేస్తాను. తెలియని అవసరం లేని వాగను. ఎందుకు ఇస్కాన్ టెంపుల్ అంటాడు, శ్రీకృష్ణుడు గుడి అని మనం అనొచ్చు కదా, ఎందుకు అనేది నాకు ఒకసారి కామెంట్లు ఇవ్వండి. అసలు లోపలికి వెళ్ళగానే ఒక సాంగ్ కూడా చూడండి, చూసాను నిన్ను అని చెప్పి ఇమోషనల్గా వస్తుంది. నాకు అట్లే అనిపించింది. 2 కళ్ళు సరిపోలేవు దేవుణ్ణి చూడడానికి, ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. మా లక్ కొద్దీ మేము వెళ్ళినప్పుడే అక్కడ దేవుడికి హారతి అయితే ఇస్తున్నారు. అసలు ఎంత బాగా అనిపించిందో. ఎవరో నా స్టేటస్ కాంటాక్ట్లో ఉన్న ఎవరో ఈ గుడి ఊరికే స్టేటస్ పెట్టుకునేవాళ్ళు. సో అది నేను ఈరోజు కండి నిండా చూసానా అన్న ఫీలింగ్ కలిగింది. చాలా బాగా అనిపించింది. సూరత్ సైడ్ అయితే ఖచ్చితంగా శ్రీకృష్ణుని బాగా కొలుస్తారు. మందార శివయ్య, మన వెంకటేశ్వర స్వామి ఎట్లనో సూరత్ సైడ్ కృష్ణుడి గుడిలో ఎక్కువ ఉంటుంది. నేను సూరత్
శేఖర్తో వెళ్ళినప్పుడు మేము షూట్ కోసం వెళ్ళాం కదా, అప్పుడు చూసానంటే మళ్ళీ ఇప్పుడు నేను శ్రీకృష్ణ టెంపుల్ చూడడం అసలు ఎంత బాగుందో. ఈ గుళ్ళు కూడా భలే రిచ్చుకుంటాయి. అంటే అటు సైడ్ దాదాపు గుళ్ళన్నీ ఇలాగే ఉంటాయేమో అనిపించింది. అండ్ సూరత్లో నేను చూసిన గుడి కూడా శ్రీకృష్ణది ఇలాగే ఉంది. సో ఇక్కడ హారతి ఇస్తుంటే హారతి సాంగ్ వెనకాల వస్తుంది, కానీ చాలా బాగా అనిపించింది. అసలు రావాలా వద్దా ఈ గుడికి అనుకున్నాం, బట్ వెళ్తుంటే మధ్యలో ఉందిగా చూసి వెళ్దాం చెల్లెని అన్నీ అన్నాడు. నాకు ఈ పెయింటింగ్స్ బాగా నచ్చినాయి. మొత్తం మనకి శ్రీకృష్ణుడి చరిత్ర అంతా ఇందులో ఉందండి, దేవుళ్ళవి చాలా అంటే చాలా బాగున్నాయి. మా తేజ్ ఉంటే బాగా ఎంజాయ్ చేసేవాడు, ఎందుకంటే తేజ్కి ఇలాంటి పెయింటింగ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో ఎంత బాగా అనిపించింది చూడండి. యశోదమ్మ, శ్రీకృష్ణుడు చిన్నప్పటి లీలలు అన్నీ కూడా ఉన్నాయి. ఓ గంట సేపు ఉందామంటే మారుతాడు. నాకు చచ్చేస్తుంది మమ్మీ అన్నాడు. చచ్చుకు పోవాలంటే కింద ఎక్కడనో ఉంది, బాత్రూమ్ ఎంట్రీలో ఉన్నాయి, అక్కడికి పోవాలి. ఇక చలో నేను కూడా వచ్చేస్తా అని చెప్పి నేను కూడా బయటికి వచ్చేసాను. అప్పటికే పొద్దంతా తిరుగుతున్నాం కదా, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, తలనొప్పి, చేతనైతే లేదు, ఓ రకరకాలుగా ఉంది. మా అన్న అంటాడు, నువ్వు ముసల్దాని అయిపోయినావే, నువ్వు పెళ్ళి కాకముందు మంచిగానే తిరుగుతావు, నీకేమనిపించకపోయేది ముసల్దాని అయిపోయినా. నిజంగా నేను ముసల్దాన్ని అయిపోయినా అనిపించింది. కాదన్న ముసల్దాని కాదు, నాకు 2 పిల్లలు కదా అన్న, 2 పిల్లలకి మమ్మీని అయ్యాను, ఇంకా ముసల్దానికి కాలే అన్నాను. డోర్లు చూడండి, ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుంది కదా, నాకు బాగా నచ్చినాయి. నాకు నోట మాట రావట్లేదు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. తర్వాత వీళ్ళు చచ్చుకుపోయిరు, ఋతువాన్ని తీసుకుని అన్న వెళ్ళిపోయిండు. సో ఇక్కడ శ్రీకృష్ణ తులాభారం చేశారు కదా, సో అలాంటి మనకి వెయిట్ చూసుకునేది అదొకటి ఉందన్నమాట. అది చాలా బాగుంది. శ్రీకృష్ణ తులాభారం అనేది మనకి తులాభారమేనా, అదొక లెసన్ ఉంటుంది, మీకు గుర్తుందా మీకు? సో నాకు గుర్తుంది. సో అలా అది ఉందన్నమాట. అండ్ చెప్పుల్లో వచ్చేసి వీళ్ళు ఒక కవర్ ఉంది డ్రమ్లో, ఆ కవర్లో పెట్టి వాళ్ళకి ఇమ్మని చెప్పారు. సో అలాగే తెచ్చుకోవడం కూడా తెచ్చి ఆ మిగిలిన కవర్ని ఆ డ్రమ్లో వేసేయాలన్నమాట. సో స్టార్టింగ్ ఇక్కడ మనకు పాము తోటి ఉన్న కృష్ణుడు ఉన్నాడు కదా, ఆడ ఫోటో దిగుదామంటే ఆడ ఎవరెవరో వచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నారు. సో అందుకు మనం అప్పుడు దిగలే, ఇప్పుడు దిగినాము. ఇంకేంటి చూడండి, పిల్లలకి మామయ్యలు ఉంటే అమ్మ అవసరం లేదు, వీళ్ళ మామయ్యలతోటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ వేరే దిక్కు ఉంటుంది అనమాట. సో బయటికి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడి వెళ్ళాలి. ఎంత బాగుంది కదా. ఇక్కడ నాన్న కూడా 2-3 ఫోటోలు దిగిన. ఓకే, తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుడి దగ్గర నీళ్ళు ఇప్పుడే ఆన్ చేస్తారు, కడిగినట్టున్నారు ఇవాళ. ఫుల్ నీళ్ళు ఉంటే ఇంకా చూడడానికి ఇంకా బాగుండు. ఆడ మనం ఒక 2-3 ఫోటోలు దిగినాం. ఆడ ఎప్పుడు మందే ఉన్నారు. తర్వాత బయటికి వస్తే ఇక్కడ ముందర చాట్ షాప్ ఉంది. ఋతువాడు పొద్దున్నుంచి ఏం తినలేక అవే 2 ఐస్ క్రీమ్ తిన్నాడు. సో వాడికి తినబెడదాం అనిపించింది, కానీ అన్నయ్య వెళ్ళేటప్పుడు ఏమైనా తిందాం పాచెల్లి ఇక్కడ వద్దన్నాడు. మళ్ళీ నాకు కూడా ఎందుకో ఋతువాడు పానీపూరి తిన్నాడు, తేజ్ ఇష్టం తింటాడు, ఋతువాడు చేసి బుర్రలో తింటాడు అనమాట. సో అన్నయ్య బండి తెచ్చే వరకు ఇక్కడ నిల్చున్నాం. సో నేను నా పర్స్ కాస్త బండి హ్యాండిల్కి పెట్టినా అనమాట, ఓ సంచిలా. అందులో 1000 రూపాయలు, నా పట్టగొలుసులు ఉన్నాయి. ఆ గుళ్ళో తిరిగినంతసేపు అదేదో ఉంటుంది కదా, భక్తి శివుడి మీద, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగానే నా పర్సులో పైసలు ఉన్నాయి, నా పర్సులో పట్టిలు ఉన్నాయి, ఎవరిని ఎత్తుకుపోతారు అన్నా అని. మా అన్న, నీకు ఉన్నది నీ దగ్గరనే ఉంటుంది చెల్లు, టెన్షన్ పడుకో అన్నాడు. ఫైనల్లో పర్స్ ఎవరు ఎత్తుకపోలే, ఆ సంచిలో ఉంది. బేసికల్లీ ఆ సంచి చూస్తే ఎవరు ఎత్తుకుపోయేటట్టు లేదు మా అన్నది. ఆ సంచి చూస్తే ఎవడు ఎత్తుకుపోను, టెన్షన్ పడకని చెప్పేసి చెప్పలేము. కానీ దేవుడి దయ వల్ల మన పర్సు, మన సంచి మన దగ్గరనే ఉన్నాయి. తర్వాత పాపం కదండి, ఈ బ్లింకిటు, ఈ జెప్టో వీళ్ళకి డెలివరీకి లిమిటెడ్ టైం ఉంటుంది. ఎంత ట్రాఫిక్ చూడండి. ఈ ట్రాఫిక్లో పాపం అతను ఏ చిన్న సందున్నా వదలకుండా అందులో నుంచి సొరుకుతున్నాడు. నాకు జాలేసింది, ఎందుకంటే ఇప్పుడు ఇతను ఒక 10 నిమిషాలు లేట్ అయినా అక్కడ మనం ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళు సీరియస్ అవుతారు. మీరు 6 మినిట్స్ చూపించారు, మీరు 20 మినిట్స్లో ఎట్లా వచ్చారని చెప్పేసి చాలామంది సీరియస్ అవుతారు. పాపం ఇంత ట్రాఫిక్లో అయిన రోజు 10 ట్రిప్పులు కొట్టడం చాలా కష్టం అనిపించింది. కోర్స్ అన్ని ఏరియాలలో అన్ని టైంలో ట్రాఫిక్ ఉండదు. మార్నింగ్ 11 వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ 3 తర్వాత 8, 9, 10 వరకు కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇన్ బిట్వీన్ మధ్యాహ్నం ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అనమాట. సో మనం ఇంటికి వెళ్ళడానికి టైం అయింది, 6:30, 7 అయిపోతూ ఉంది. మధ్యలో ఎక్కడో ఆపి రితువాడికి చాయ్లో బ్రెడ్ తినబెట్టా. సో వాడు చాయ్లో బ్రెడ్ తిన్నాడు, నేనేం తినలే. నాకు ఎందుకో వామిటింగ్ వచ్చినట్టు అప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకో తెలియదు. మధ్యాహ్నం తింటా ఉంటే ఋతువాడు సరిగా తిననివ్వలే. అండ్ బయట ఈ మిసల్ పావులు అవేవి తిన్నా కూడా. అండ్ చెప్పడం మర్చిపోయినా, ఇది పురుషంగి. ఇక్కడే మేము పెళ్ళయ్యాక 2 months కాపురం ఉన్నాం, శేఖర్ నేను. అసలు ఎన్ని మెమొరీస్ ఉన్నాయో. ఇక్కడే తేజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, అంటే నా కడుపులో తేజ్ ఉన్నది కన్ఫర్మ్ అయింది. ఈ పక్కన పెద్ద
పెద్ద గార్డెన్ ఉంటుంది, గార్డెన్ కాదు గ్రౌండ్ ఉంటుంది. అందులో చెక్క విమానాలతోటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 10 రూపీస్కి మంచూరియన్ దొరుకుతుంది. ఈ షాపులు ఇక్కడ ఒక షాప్ పోయింది వెనకాల, అందులో మేము మన నెల రేషన్ నింపేవాళ్ళం. 2 మంత్సే, ఎక్కువ రోజులు ఇక్కడ నేను లేను, 2 మంత్సే ఉన్నా అనమాట. సో బోల్డ్ అండ్ మెమరీస్ 2 మంత్స్లోనే కలెక్ట్ చేశాను. సో అవి మీతో షేర్ చేస్తున్నాను. వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తాను కదా, అప్పుడు మిమ్మల్ని ఫుడ్షింగ్ తీసుకోవాలి. ఈ తుకాయి మందిర్, మేమున్నది తుకాయి మందిర్ దగ్గరనే. సో యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళకి ఇది ఒక 5 కిలోమీటర్సే ఉంటుంది. కానీ నేను పెళ్ళి చేసుకొని మేము రూమ్ తీసుకొని ఇక్కడికి వస్తే కూడా మా అమ్మ మా అక్క ఒక్కసారి కూడా రాలేదు. సో ఎప్పుడు నేనే పూణేకి రావడం, వీళ్ళు నేనున్న ఏరియాకి ఎప్పుడు రాలి. తేజు పుట్టాక అమ్మాయి ఒకసారి మేము 2వ రూమ్ మార్చాక వచ్చారు. సో అది అట్లా ఉంటుంది మనతోని. తర్వాత వచ్చేసరికి నేను వెళ్తా అనుకొని ఈ అన్నయ్యలు కూడా నాకు ఎగ్ మసాలా ఇష్టం, వాళ్ళు కూడా ఎగ్ మసాలా అంటే కళ్ళనక్క బ్యాగులన్నీ సర్దుకొని వచ్చింది, ఖచ్చితంగా పోద్దని ఫిక్స్ అయ్యారు అందరూ. అయ్యో కళ్ళనక్క నువ్వు వెళ్తావు కదా అన్నట్టుగా ఉండవు, అందుకే నీకు నచ్చిన కోడిగుడు మసాలా వండినా అన్నారు. దేవుడా అనుకొని తిన్నాను కూడా. కొంచెం తిన్నాక ఇంకా నేను నంది ఎరుతునే ఉంది తింటావా అంటే నేను తిన్నాను అమ్మ అన్నాడు. వాడు ఆల్రెడీ చాయ్లో బ్రెడ్ తిన్నాడు కదా. సో నాకు కూడా ఎందుకో తినాలనిపించలే, కానీ 2 బుక్కలేమో తినేస్తాను. ఎందుకంటే కోడిగుడు మసాలా వర్మ భయ్య చాలా బాగా వేస్తాడు. ఎట్లా వేస్తాడో తెలియదు, మస్తు కమ్మగా అవుతుంది. తర్వాత ఎంత నేను మహారాష్ట్ర పిల్లలుగా నాకు లిక్విడ్ కర్రీస్ నచ్చుతూ ఉంటాయి అనమాట. సో ఇది నేను అక్కలకు మైదా పెట్టినాక నాకు చెయ్యి ఇట్లా అయింది, నిన్న కదా మొన్న. సో ఇట్లా రెడ్ అయింది, నేను ఇంకా పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, ఇప్పుడు నేను పెట్టుకుంటాను. సో చలో మనం వెళ్ళిపోతున్నాం ఇంటికి. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మా డాడీ ఈ రోడ్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ వినాయకుడి టెంపుల్లో వినాయక చవితికి డప్పులు ఇవి కొడతారు కదా. సో అది ప్రాక్టీస్ జరుగుతుంది, ఢమ్ 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 అని చెప్పేసి. సో దేవుడి బొట్టు నిజంగానే భలే అనిపిస్తుంది కదా. సో చాలా బాగా అనిపించింది. సచ్ వండర్ఫుల్ డే. మీకు ఎందుకో నచ్చలే అనుకుంటా, అందుకే నిన్నటి వీడియోస్ కూడా వ్యూ తక్కువ ఉంది కదా. సో అంతేలేండి, అంతా శేఖర్ లానే ఉన్నారు. మీకు కూడా ఈ తీర్థయాత్రలు పోవడం ఇష్టం ఉండదు అనుకుంటా. మా శేఖర్ కూడా అంతే, ట్రిప్కి వెళ్దామంటే వస్తాడు, గుళ్ళు గోపురాలు అంటే కొంచెం దూరమే ఉంటాడు అనమాట. సో వచ్చినాక ఇక నా బ్యాటరీ అయిపోయింది. ఇంకా నేను ఏం చేయాలని అప్పుడే కొరిగినా ఏసీ వేద్దామంటే మా అక్క బిడ్డ నేను ఊడుస్తున్నాం పిన్ని, ఊడ్చాక ఏసీ వేస్తానింది. సో మా అక్కకి చలి పడదు, మా అక్కల ఇంట్లో చలి ఎవ్వరికీ పడదు, చాలా తొందరగా చలి పెడుతుంది వాళ్ళకి. చలికాలం ఫ్యాన్గా 1-2 మీద పెడతారు. అలాంటిది మా అక్క స్కిన్కి ఎండ వల్ల బర్న్ అయినట్టు అవుతుందని మా అక్క ఏసీ పెట్టించింది. దీంతోనే మీకు అర్థం అవ్వచ్చు మా అక్కలు పూరా మిడిల్ క్లాస్ అనేది. సో ఇది ఏసీ అప్పుడప్పుడు డోర్ తీసుకొని నడిపిస్తూనే ఉంటుంది. అని ఎందుకో నాకు అర్థం కాదు. 18-16 మీద పెడతారు. మా ఇంట్లో ఏసీ 24 నుంచి ముందుకి వెనకకి అసలు జరగదు. ఎండాకాలం బాగా ఉడకపోస్తే అప్పుడు 22 మీద వస్తుంది. సో తర్వాత ఇదేందో తేజ్గాడు నిన్న మమ్మీ షాప్లో తెచ్చుకున్నాడు, రుత్తుగాడు నిన్న మమ్మీ షాప్లోకి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఇక తేజ్ బాగా గుర్తొస్తుంది. ఇక అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలా. సో అది తింటున్నా అనమాట. మా బబ్లీ చూడండి దాన్ని ఏంటంటే రేపు మొత్తం లీవ్ పెట్టుకోమన్నాం బబ్లీని. అండ్ 1 మోర్ గుడ్ న్యూస్, నేను అక్కడ ఉన్నందుకు మన బబ్లీకి పెళ్ళి చూపులు ఫిక్స్ అయిపోయాయి. బట్ నేను రేపు వెళ్ళిపోతా కదా, తర్వాత పెళ్లి చూపులు ఇంకో 5-6 డేస్కి అయితే ఉంటాయి అన్నమాట. మా అక్క ఏంటంటే ఇంకో 5-6 రోజులు ఉండవే చెల్లె అన్నది. ఇంకెక్కువ రోజులు నేను ఉండలేను. ఇంకా ఇంకో విషయం ఏంటంటే నేను మళ్ళీ రిటర్న్ వస్తాను. మా బబ్లీకి మా హోమ్కో తెలీదు. మా అక్కకి నేను కాల్ చేసి సరే వస్తాలే అక్క ఏడవకని చెప్పాను. అది పిల్లలకి చెప్పలేదన్నమాట. సో వచ్చినాక ఎందుకు వచ్చినరా బాబు అని అనిపించింది. అది ఎందుకు అనేది కూడా షేర్ చేస్తాను. సో ఇవేంటంటే మనకి ఇవిగో సగ్గుబియ్యమే, కానీ ఇవి ఆయిల్ వేస్తే ఇలా పెద్దగా ఉబ్బుతాయి అనమాట. అలాంటి సగ్గుబియ్యం ఇవి దొరుకుతూ ఉంటాయి. అంటే మా చుట్టాలు ఇల్లు అందుకుంటోళ్ళు, మేము పూణేకి వెళ్తాం కదా. సో అప్పుడు లిస్ట్ చెప్తారు ఇవి అవి అని. బేసికల్లీ ఇవి మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ అంతే ఏం చేయలేము. తర్వాత ఏంటంటే మా బబ్లీ పిన్ని నువ్వు పోయినావు కదా మంచి పని అయింది మళ్ళీ వచ్చినాను అంటే వీళ్ళందరూ నేను పోయినని సంతోషపడిరా మళ్ళీ వచ్చిందని సంతోషపడిరా నాకు అర్థం కాలే. కానీ వచ్చింది బబ్లీ కోసమే. ఎందుకంటే పెళ్లి సంబంధం వస్తే మన బబ్లమ్మ సాయిలి మా బబ్లీ పేరు. సో ఇంకా వర్క్ చేసుకుంటా ఒక 1 year టైం ఇవ్వండి అన్నది. ఇన్ని రోజులు నేను కూడా నాకు 25 years వచ్చాకనే పెళ్లి చేయమని అనేదాన్ని. కానీ లేదు, మంచి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేయాలని మా అక్క దానికి ఫ్యామిలీ థింగ్ అని చెప్పాను కదా, దానికి చెప్పు దాన్ని ఒప్పించు అని చెప్పేసి మా అక్క మళ్ళీ రమ్మందన్నమాట నన్ను. సో వీళ్ళు తేజు అని ఫ్రెండ్స్ ఇక రుతుగాడు ఉన్నాడు కాబట్టి రుతుగాడితో కూడా ఆడుతూ ఉన్నాడు. సో నేను రిటర్న్ వచ్చాక మా హోమ్ ఎక్స్ప్రెషన్, మా హోమ్కి చాలా సంతోషం. వాడేమో వచ్చి నన్ను హగ్ చేసుకున్నాడు. అదే మా బావ పోతాను కదా మళ్ళీ బస్ క్యాన్సిల్ అయిందా అన్నారు.
ఏం బావా అన్న. తర్వాత నవ్విండు. అంతే కదండి, బావలు మరదల మీద సెటైర్ వేయడం కామన్. మా అక్క అంత సీన్ లేదు, ఆయనకి పొద్దునే చెప్పిందే నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తున్నావు అని చెప్పేసి అన్నారనమాట. వాళ్ళిద్దరు కలిసే ఉండమంటేను నేనున్నాను. తర్వాత ఇక మా అక్క ఏంటంటే రుత్తుగాడు ఏ ఏ బొమ్మలు తెచ్చుకున్నాడు అనేవి చూసి ఇది నాకు ఇచ్చేయి, అది నాకు ఇచ్చాడు. వాడు ఏది దానికి చూడు, అది ఏది పుడితే వాడే గుంజుకుంటుండు. అదేమో నాకు ఇది ఇయ్యి, నాకు అది ఇయ్యి అంటుంది. వాడికేమో షేర్ చేసుడు ఇష్టం లేదనమాట. అది చూడండి, దానికి పిల్లలతో ఆవిడ బాగా ఇష్టం. మెయిన్గా దాని పిల్లలు పెద్దగా అయిపోయారు కదా, నా పిల్లలు ఇప్పుడు వీళ్ళు చిన్నలు కాబట్టి వీళ్ళతో ఆడబుద్ధి అవుతుంది. కానీ వాడేమో మా అక్కకి ఏవి ఇస్తలేడు. సో అంతే అంతే అండి. నేను కూడా మెంటల్గా ఈరోజు బస్ ఎక్కి రేపు పొద్దున మా ఇంట్లో నేను ఉంటా అనిపించింది. కానీ ఏం చేద్దాం, ఈ బబ్లీ బంగారానికో ఒప్పించుకోవాలి, దానికో చెప్పాలన్నట్టుగా ఇక అందరం కలిసి చెప్తే వింటుంది అన్నట్టుగా వచ్చేసా అనమాట. సో మొత్తానికైతే రేపటి వ్లాగ్లో నేను మిమ్మల్ని మళ్ళీ కలిసేదా ఎలా అనిపించింది వీడియో అనేది నాకు కమెంట్లో చెప్పండి. మా అక్కకి ఇగో చూడండి, ఋతువాడికి వండిన కోడిగుడ్డు దానికి నచ్చింది. ఇక అది ఒట్టిగా తిని మళ్ళీ ఇది ఋతువాడికి వండిందే. సో నాకు సేమ్ అలాంటి ఎగ్ మళ్ళీ ఒకసారి చేయమని అడిగింది. తర్వాత మేము తినేసాం. తిన్నాక వచ్చేసి ఇవన్నీ అక్కల కూతురు సెట్ చేస్తూ ఉంది. సో ఈ బండలు పెట్టించుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ఏమనంటే మరకలు పడతాయి. అదొకటి చిరాకు వచ్చే విషయం నాకు కదా. తర్వాత అందరం కూర్చొని హ్యాపీగా లేట్ నైట్ 1 వరకు ముచ్చట పెట్టేసాము. మంచిగా ముచ్చట పెట్టి స్పెండ్ చేసాం. ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఎవరింటికి వాళ్ళు వెళ్ళడం తప్పదు. సో ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో ఏంటంటే మునుపు సోఫా కమ్ బెడ్ ఉండేది, సో అది తీసేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ పడుకోవడానికి ఊకే బట్టలు వేసుడు తీసుడు నాకు నిజంగా ఇది పెద్ద బాగోతం అనిపిస్తుంది తెలుసా. అంటే పెళ్ళి కాకముందు నేను ఎప్పుడు బెడ్ మీద పడుకోలేదు, మా ఇంట్లో కిందనే పడుకునే వాళ్ళం. కానీ పెళ్ళి అయ్యాక మనం బెడ్ కొనగా బెడ్ మీద పడుకునే పడింది. సో కింద పడుకుని నిద్ర పడుతుంది. ఉన్న రోజులు ఒక్కరోజుగా కంటి నిండా నిద్రపోయిన ఫీలింగ్ అయితే లేదు. మళ్ళీ అక్క వాళ్ళ ఇంట్లో టైమింగ్ చేంజ్ ఉంటాయి. 12:31కి పడుకుంటారు, మళ్ళీ 6-7కి లేస్తారండి. ఇలా నిద్రలు ఎట్లా సరిపోతాయో నాకు అర్థం కావు. సో ఇటువంటి అంతే, పడుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాం. నేను కలుస్తాను మరొక వీడియోలో.